మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సీతారాం యేచూరి గారికి నా తరఫున మా పార్టీ తరఫున నివాళులర్పిస్తున్నాం. నేను జేఎన్యూలో ఎంఫిల్ చేశాను. ఎంఫిల్ చేసినప్పుడు ఆయన యూనివర్సిటీలో మాతో పాటే ఎకనామిక్స్ చదువుతున్నారు. మాకంటే సీనియరు జేఎన్యూలో. మాకున్న అభిప్రాయాలు ఏమైనప్పటికీ కూడా ఆయన అప్పటికే జేఎన్యూలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. జేఎన్యూ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా 3 సార్లు వ్యవహరించారు. ఒక ప్రజాస్వామిక స్ఫూర్తిని రాజకీయాల్లో తీసుకురావటానికి మేమందరం కూడా కృషి చేస్తున్నటువంటి సమయం అది. అటు తర్వాత వారు పార్టీకి సిపిఎం పార్టీలో చేరి జాతీయ స్థాయిలోనే రాజకీయాల్లో ఒక పాత్ర పోషించి పార్టీకి ప్రధాన కార్యదర్శి కావటం కూడా మనందరికీ తెలిసిన విషయమే. జాతీయ స్థాయిలో పురోగామి శక్తులను, ప్రజాస్వామిక శక్తులను ఐక్యం చేసి దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తిని నిలబెట్టడానికి ఆయన చేసిన కృషిని మేము అభినందిస్తూ, అట్లాంటి కృషి కొనసాగించగలిగేటువంటి వ్యక్తి, ఆయన స్థాయి వ్యక్తి మరొకరు ఇప్పుడు మనకు సమీప దూరంలో కూడా కనబడటం లేదు. ఆయన పోవటం ఒక పెద్ద లోటు జాతీయ రాజకీయాల్లో. కానీ మన రాష్ట్రానికి సంబంధించిన వాడు కావటం చేత మనకు కూడా ఒక పెద్ద లోటే. కాబట్టి వారికి నివాళులు అర్పిస్తూ వారి స్ఫూర్తిని కొనసాగించాల్సిన బాధ్యత ప్రజాస్వామికవాదులందరి మీద ఉందని సందర్భంగా గుర్తు చేస్తాను. ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నటువంటి వరద పరిస్థితుల గురించి మేము చూడటానికి మేము ఖమ్మము, మహబాద్ రావటం జరిగింది. వరద వల్ల చాలా తీవ్రంగా నష్టపోయిన జిల్లాలలో ఖమ్మం ఒకటి, ఖమ్మం మాదిరిగానే తర్వాత మహబాదు, అటు తర్వాత మనకు సూర్యాపేట జిల్లా. ఈ 3 చోట్ల కూడా చాలా తీవ్రమైనటువంటి పంట నష్టం జరిగింది. తీవ్రమైనటువంటి మరి ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇవాళ వాస్తవానికి మనం పరిస్థితిని పరిశీలించినప్పుడు కొన్ని అంశాలు చాలా ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా ఈ మధ్యకాలంలో వర్షాలు యొక్క దాని ఆ పడే తీరు అనేది మారిపోయింది. మునుపు మనకు ఒక సీజన్ మొత్తం కురిసిన వర్షం ఒక వారం రోజుల్లోనే కుమ్మరించిపోతున్నాయి. మొన్న జరిగింది కూడా అదే. దాదాపు 18 సెంటీమీటర్ల దగ్గర నుంచి మొదలు పెడితే 65 సెంటీమీటర్ల దాకా వర్షాలు కురిసినాయి కొన్ని ప్రాంతాలను బట్టి. మన దగ్గర గూడూరు లాంటి ప్రాంతాల్లో 54 సెంటీమీటర్ల దాకా కూడా వానబడింది. కుండపోతగా కురుస్తూనే ఉంది అని చెప్పి అక్కడ నుంచి మిత్రులు చాలామంది ఫోన్ చేసి చెప్పారు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఇదివరకు మనం చూడలే. మనకు ముసుర్లు చూసినాం చిన్నప్పుడు, మేము చిన్నప్పుడు. తర్వాత మధ్యలో భారీ వర్షం పడిపోవటం కూడా చూసినాం. ఇవాళ అట్లా కాకుండా ఒకటేసారి వానలు వచ్చి అది కుమ్మరించిపోవటము, మబ్బులకు చిల్లు పడిందా అన్నట్టుగా వర్షాలు ధారాపాతంగా పడిపోవటం మనం చూస్తున్నాం. దానివల్ల ఒకటేసారి కురిసిన వరదలకు ఎట్లా తట్టుకోవాలనేది మనకు లేదు పరిజ్ఞానం. మొత్తంగా దానికి ఆ వరద నీరు చేరి తీవ్రమైన విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. ఈ ఖమ్మం పట్టణం మున్నేరు నది పొంగి మహబాద్ నుంచి వచ్చి చేరుతున్న నీళ్ళన్నింటినీ కూడా మనం అందుకనే ఈ పరిస్థితి రకంగా మారుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని తగు నిర్ణయాలు, చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడుతున్నది. అందుకనే అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక ఒప్పందం జరిగింది. ప్రకృతి విపత్తుల నిర్వహణ కోసము ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఒక అభిప్రాయానికి వచ్చినాయి. ఆ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు అందరూ కూడా గుర్తిస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామమే. మన దేశంలోనేమో అందుకోసము విపత్తుల నిర్వహణ చట్టం, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది 2005లో వచ్చింది. ఈ ప్రకృతి విపత్తుల నిర్వహణ చట్టం ప్రకారము జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రకృతి విపత్తులను అధ్యయనం చేసి నివారణ కోసం, నిర్వహణ కోసం చర్యలు తీసుకోవాలి.
అట్లాంటి చర్యలు తీసుకోవటానికి మనం సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికీ ప్రభుత్వం అయితే ఆదుకోవటానికి తక్షణ సహాయం అందిస్తున్నది. గతంలోనేమో తక్షణ సహాయం అందించడంతోనే ప్రభుత్వం పాత్ర ముగిసేది. ఇప్పుడు ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రకృతి విపత్తుల చట్టం వచ్చినటువంటి సందర్భాన అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం అక్కడితో ఆగితే సరిపోదు. నివారణ కోసం గట్టిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నివారణ కోసం శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ఆ అమ్మాయి అశ్విని ఊరి గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది. ఆ తర్వాత దగ్గరే ఉన్న గార్ల స్కూల్లో చదువుతుంది. చదువుకున్నాక మంచి మార్కులు రావటం చేత గవర్నమెంట్ ఒక మంచి కార్పొరేట్ కాలేజీకి పంపించారు ఇంటర్మీడియట్. పీజీ ఢిల్లీ వెళ్ళి చేశారు. ఢిల్లీ వెళ్ళి పీజీ చేసినప్పుడు మరి మళ్ళీ అక్కడ కూడా గోల్డ్ మెడల్ సాధించారు. ఇక్రిసాట్లో పిహెచ్డి చేసి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో నంబర్ 1 ర్యాంకు సాధించి వ్యవసాయ శాస్త్రవేత్తగా రాయ్పూర్కు వెళ్ళారు. రాయ్పూర్ నుంచి తెల్లవారి మరో ఊరికి వెళ్ళవలసి ఉండటం చేత హడావిడిగా ఏరోప్లేన్ ఎక్కి వెళ్ళిపోదాం రాయ్పూర్కి అని ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం దుర్ఘటన జరగటం చాలా పెద్ద విషాదం. మరి అట్లాంటి వ్యక్తులు తండ్రి వాళ్లకు ప్రోత్సాహాన్ని ఇచ్చిండు, అండగా నిలిచిండు, అనేక రకాల పనులు చేస్తూ వాళ్ళ చదువుకు ఆటంకం లేకుండా కావలసిన ఆదాయాన్ని కూడా సమకూర్చిండు. వారికి నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ మనం వరంగల్ మునగటం చూసినాం, హైదరాబాదులో నీళ్లు ఉప్పొంగటం చూసినాం, ఖమ్మం లాంటి పట్టణాలకు కూడా ప్రమాదం పొంచి ఉంది అనేది మనకు అర్థమవుతున్నది. మన పట్టణాలను జాగ్రత్త పరచడం కోసం ఈ నేపథ్యంలో సరి అయినటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుతూ అట్లాంటి చర్యల రూపకల్పనలో తప్పకుండా మేము కూడా మా వంతు పాత్ర పోషిస్తామని ఈ సందర్భంగా ప్రకటించదలిచాం.